అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ వీడియోలు చూసి చాలామంది జనం షాక్ అవుతున్నారు. అరే ఈ ఎమ్మెల్యేలు ఏమో బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, బీఆర్ఎస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు, మాకు వస్తున్నటువంటి జీతం పైసలలో సగం పైసలు బీఆర్ఎస్కే పోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇస్తున్నామని చెప్పి ఈ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నిన్న స్పీకర్ సార్ డిసిషన్ కూడా 5 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు అని చెప్పి స్పీకర్ సార్ నిన్న సంచలనమైనటువంటి డిసిషన్ చెప్పిండు. దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు? తెల్లం వెంకట్రావు, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి. ఈ 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లోకి వచ్చిరు అని చెప్పడానికి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు అని చెప్పి నిన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇక రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. అయితే మిగతా 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు విచారణ ఉన్నదనేది కూడా కొంత వినబడినటువంటి అంశం. ఇక నిన్న కడియం శ్రీహరి ఆల్రెడీ స్పీకర్ సార్కి లిఖితపూర్వకంగా ఆయన ఒక లేఖ రాసినటువంటి కార్యక్రమం చేసిండు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పి కడియం శ్రీహరి లేఖ పంపించిండు. ఇక లేఖ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయింది, మీరు అందరూ చూసే ఉన్నారు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసినటువంటి కార్యక్రమం చేసిన. అయితే స్పీకర్ సార్ నిన్న ఇచ్చినటువంటి డిసిషన్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేసీఆర్ దగ్గర పోయిరట. సార్ ఇగో స్పీకర్ సార్ డిసిషన్ ఇట్లా ఇచ్చిండు, పార్టీలు వీరు మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వీళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరు అని చెప్పడానికి సరైనటువంటి ఎవిడెన్స్ లేదు, కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి నేను చెప్పేస్తున్నా, వీళ్ళు కాంగ్రెస్లో లేరు అని చెప్పి స్పీకర్ సార్ డిసిషన్ ఇచ్చిండు. మరి ఎట్లా చేద్దాం అన్నప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట. స్పీకర్ సార్ నిర్ణయం అయితే అదే కదా, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ మన దగ్గర ఉంటాయి కదా, ఆ ఎవిడెన్స్ సోషల్ మీడియాలో పెట్టుర్రి అని కేసీఆర్ చెప్పిండట. అంటే జనాలకైనా అర్థమవుతుంది కదా. ఇప్పుడు స్పీకర్ సార్ ఏమంటున్నా, లేదు లేదు పార్టీలు మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ వర్షన్ అదైతే మన వర్షన్ కూడా జనాలకు చెప్దాం. ఈ వీడియోలు ఏమైనా ఫోటోలు ఉంటే అవన్నీ సోషల్ మీడియాలో పెట్టుర్రి, జనాలకు నిజాలు చెప్పుర్రి, వాస్తవాలు చెప్పుర్రి, ఇక జనాలే ఆలోచించుకోవాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియోలు ఫోటోలు వైరల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ట్విట్టర్లో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లో రకరకాలుగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వీడియోలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇక కేసీఆర్ చేసేటటువంటి కథ అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఎట్లా షాక్ ఇచ్చిందంటే, రేవంత్ అన్ననే గతంలో అసెంబ్లీలో చెప్పిండు, పార్టీలు అంటే మారిన వాళ్ళకు ఉప ఎన్నికలు వస్తాయంటారు, అట్లేం రావధ్యక్ష, అట్లెందుకు వస్తాయి అధ్యక్ష, అట్లా రావధ్యక్ష, అట్లంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు మరి అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష, అప్పుడు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు అధ్యక్ష, ఇప్పుడు ఎట్లయితారు అధ్యక్ష అని చెప్పి గతంలో రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అవన్నీ కేసీఆర్ తెలుసు కదా. అందుకే కేసీఆర్ ఓపెన్గా మీరు ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలోనే పెట్టుర్రి, వాళ్ళే చూసుకుంటారు, జనాలకే అర్థమవుతుంది వాళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది, ఇక మనం ఏం చెప్పుడొద్దు అని చెప్పి కేసీఆర్ కూడా మీ పని మీరు చేయరు అని చెప్పి చెప్పిండట. ఇక మిగిలినటువంటి 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన స్పీకర్ సార్ రియాక్షన్ వచ్చిన తర్వాత, స్పీకర్ సార్ డిసిషన్ వచ్చినాక అప్పుడు కేసీఆర్ హైకోర్టుకు పోతారా సుప్రీంకోర్టుకు పోతారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ కొంత షాక్ ఇచ్చిండు, ఆ ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టుర్రి, జనాలకి అర్థం కావాలని చెప్పి కొంత రేవంత్ అన్నకు షాకే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ అన్న కూడా గతంలో మరి ఏ పార్టీలు మారిరు నాకేం తెలియదు అన్నాడు, స్పీకర్ సార్ కూడా పార్టీలు మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ చెప్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ అన్నకు స్పీకర్ సార్కి ఇద్దరికి షాక్ అన్నట్టే. ఈ వీడియోలన్నీ చూస్తే జనాలు, ఇవన్నీ నేను మీకు బ్రీఫ్గా చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పైన రిపోర్ట్లు కొడుతున్నారు, ఈ రిపోర్ట్లను అరికట్టాలంటే మీరు లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి. రైట్గా టాపిక్లోకి పోతే ఇంకా 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, తర్వాత సంజయ్ కుమార్, ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో విచారణ ఇంకా కంటిన్యూ కాలేదు. విచారణ అయిపోయింది కానీ దానం నాగేందర్ విచారణకు హాజరు కాలేదు. మిగిలినటువంటి ఎమ్మెల్యేల పైన ఇంకా డిసిషన్ పెండింగ్లో ఉంది స్పీకర్ సార్ది. ఈ రోజు రేపో డిసిషన్ వచ్చే అవకాశం కనబడుతున్నది. రైట్గా టాపిక్లోకి పోతే ఇగో అసలు ఎమ్మెల్యేలు పార్టీలే మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ చెప్తున్నాడు కదా. ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డి దగ్గర కండువాలు కప్పుకుంటుంటే ఆ ఫోటోలు తీసి తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పి ట్విట్టర్లో ఒక అఫీషియల్ పేజ్ ఉంటుంది, తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పేజ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా పెట్టుకున్నటువంటి కొన్ని పోస్టులు మీకు చూపిస్తాను. ఇప్పుడు నిజంగా వీళ్ళు పార్టీ మారకపోతే, వీళ్ళు నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరిరు అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ట్విట్టర్లో ఎందుకు పెట్టిరు మరి గతంలో
మొత్తం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తా చూడుర్రి. ఇగో తెలంగాణ కాంగ్రెస్ 23 జూన్ 2024లో వాళ్ళు ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్. ఎవరు దేని గురించి? కాంగ్రెస్లోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు తర్వాత శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు అని చెప్పి చాలా క్లియర్గా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అఫీషియల్ పేజ్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి పోస్ట్, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోటో. మరి నిజంగానే పార్టీ మారకపోతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఈ ట్విట్టర్లో ఎందుకు పెట్టినట్టు, ట్విట్టర్లో ఈ పోస్ట్ ఎందుకు చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు? మరి దీనికి సమాధానం చెప్పాలి. తర్వాత ఇగో తెలంగాణ కాంగ్రెస్ ఇది కూడా ట్విట్టర్లోనే. ఇది ఎప్పుడు? 12 జూలై 2024. ఇదేమో జూను, ఇదేమో జూలైలో రాజేందర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాయిన్స్ కాంగ్రెస్లోకి రాజేందర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఎమ్మెల్యేలతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అనుచరులు అని చెప్పి ఇగో ప్రకాష్ గౌడ్ జాయిన్ అయినటువంటి ఆ ఫోటో పెట్టి తెలంగాణ కాంగ్రెస్లో పోస్ట్ పెట్టిరు. మరి వాళ్ళు పార్టీలో మారకపోతే తెలంగాణ కాంగ్రెస్లో పోస్ట్ ఎందుకు పెట్టినట్టు? తర్వాత ఇగో తెలంగాణ కాంగ్రెస్లో 21 జూన్ 2024లో పెట్టినటువంటి ఫోటో. అంటే 21వ తారీఖు ఈయన పోచారం అయిన తర్వాత జూన్ 23వ తారీఖు సంజయ్ కుమార్ పోయిండు. కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అప్పటికే రేవంత్ అన్న టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. ఆ రోజు రేవంత్ అన్న పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమం చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డిని. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మరి కండువా కప్పి వచ్చిండు రేవంత్ అన్న. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్. ఈ ప్రూఫ్ చూస్తే మనకు అర్థమైపోతుంది కథ. అందుకే కేసీఆర్ ప్రూఫ్స్ అన్ని పెట్టమని చెప్పిండట. జనాలకు వదిలూరి, జనాలకే అర్థం కావాలి వీళ్ళు పార్టీలు మారిరా లేదా పబ్లికే తెలవాలి అని చెప్పి కేసీఆర్ చెప్పిండట. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ 7వ తారీఖు ఏప్రిల్ 2024 ఎవరైనా ఏ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమీక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్లో చేరిన పలువురు భద్రాచలం బీఆర్ఎస్ నేతలు అని చెప్పి ఇగో ఎక్కడ పెట్టిరు? ఇది తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా పేజ్లో అఫీషియల్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి పోస్ట్. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? ఈ 4 ఎమ్మెల్యేలు కంప్లీట్ అయ్యారు కదా, ఇక ఇంకా 4 మొత్తం 10 మంది కదా. ఇక చూడు ఇగో తెలంగాణ కాంగ్రెస్ 17 మార్చి 2024 ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు. ఇది ఎక్కడ? తెలంగాణ కాంగ్రెస్ 17 మార్చి 2024 వాళ్ళు పెట్టిన పోస్ట్. మరి పార్టీలు మారకపోతే ఈ పోస్టులు ఎందుకు పెట్టినట్టు? తెలంగాణ అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ ఆ ట్విట్టర్ పేజ్లో ఎందుకు పెట్టినట్టు? తెలంగాణ కాంగ్రెస్ 13 జూలై 2024 కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అట మియాపూర్ అని చెప్పి ఉన్నది. ఇగో ఎవరైనా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ పోయినటువంటి పోటువా. ఇది అఫీషియల్ పేజ్లో తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. కాంగ్రెస్లోకి పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు, గాలి అనిల్ కుమార్ కూడా అన్నట, ఇద్దరు పోయిర్రట. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్ తదితరులు వచ్చిరట. తదితరులు వచ్చిర్రు, చాలా మంది వచ్చిరని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పోస్టు తెలంగాణ కాంగ్రెస్లో పెట్టినారు. ఇక తర్వాత ఇగో తెలంగాణ కాంగ్రెస్ 31వ తారీఖు మార్చి 2024లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఏఐసిసి ఇన్ఛార్జు శ్రీమతి దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మరియు కడియం కావ్యనట, వాళ్ళిద్దరు చేరిరట. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపాలి కృష్ణరావు, సీఎం
సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి గారు పాల్గొన్నారట. ఏది 6వ తారీఖు జూలై 2024. ఇక చూసిరా, ఇది మర్చిపోయారు మీరు. చేవెళ్ళ తెలంగాణ కాంగ్రెస్లో పెట్టిన ఇంకో పోస్టింగ్. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఢిల్లీలో పోయి చేరిండు. చేవెళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యే కాల యాదయ్య ఢిల్లీలోకి పోయి చేరిండు. తర్వాత ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సితో రంజిత్ రెడ్డి, ఇదంతా ఆల్రెడీ మీకు చెప్పినా. సో ఇది కీలకమైనటువంటి అంశం. ఏం చెప్తాం ఇక? 1 2 3 4 5 6 7 8 9 10 పోస్టులు మీకు చూపించిన క్లియర్గా. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ వెల్కమింగ్ 10 డిఫీటెడ్, ఇగో డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ అట. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ 10 ఎమ్మెల్యేస్ సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి చాలా క్లియర్గా మీకు ఇది చూపించేటటువంటి కార్యక్రమం చేసినాం. ఇక్కడే వీళ్ళు దొరికిపోయినారు, దాంట్లో ఏముంది ఇంకా, ఇక్కడే క్లియర్గా దొరికిపోయినారు. అందుకే కేసీఆర్ భారీ షాక్ ఇచ్చిండు. కేసీఆర్ చెప్పింది అందుకే. ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తే జనాలకే అర్థమైతే జనాలే తెలుసుకుంటారు అని చెప్పిండు కేసీఆర్. ఇవన్నీ పబ్లిక్ చెప్పండి, వాస్తవాలు పబ్లిక్కి అర్థం కావాలని చెప్పి కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఇంకో వీడియో ఉన్నది, అది కూడా మీరు చూడాలి. ఈ పార్టీలు మారలేదని స్పీకర్ సార్ చెప్తున్నాడు, రేవంత్ అన్న చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు కదా 10 మంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రాలేదని చెప్పి. ఈ వీడియో కూడా చూడండి. ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకాష్ గౌడ్ అని, ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి. మాట్లాడేది ఎవరో కాదు, దానం నాగేందర్ మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు. ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకాష్ గౌడ్ అని, ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు. కష్టపడ్డ ప్రజలు ఆదరించారు, గెలిచారు. ఇప్పుడు ఆ ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ తోటి కలిసి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వంతో కలిసి నియోజకవర్గ అభివృద్ధిని రెడ్డి దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. నా తోటి వచ్చిన మిత్రులకు, ఇంకా రాబోయే వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో తెల్లం వెంకట్రావు భద్రాచలం మాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నది తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండ అని నేను చెప్తున్నాను. నేను కాంగ్రెస్ లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి వచ్చినా అంటే మళ్ళీ నేను వెనుకడిగేయను, నా పైన మీరు దుష్ప్రచారాలు చేయొద్దు అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఎరికేనా? భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్తున్నటువంటి డైలాగ్. నెక్స్ట్ అరకేపూడి గాంధీ అనుకుంటా, చెప్పన్నా. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రజల అభివృద్ధి, ప్రజలు నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీకు తెలపడానికి తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను. నా మీద మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్గా నేను నా మిత్రులు, నా శ్రేయభిలాషులు, కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు పార్టీ మారడం జరిగింది. రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండా ఉంటేనే
ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అది కథ. అంటే ఇప్పుడు రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కడియం చేరి బీఆర్ఎస్లో కూడా పోతాడు, బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలో కూడా పోతాడు. ఎందుకంటే నాకు అధికార పార్టీ కావాలి, అధికార పార్టీ లేకపోతే అభివృద్ధి చేయలేడు కదా, అందుకే అధికార పార్టీలకే పోతాడు. గెలిచిన ఇప్పుడు ఆయన అట్లనే మాట్లాడుతున్నాడు. ఇది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వీడియో. అందుకే కేసీఆర్ అన్ని జనాలకు చూపిర్రి, జనాలకు వివరించుర్రి, జనాలకు తెలుస్తేనే కదా అర్థమయ్యేదని సోషల్ మీడియాలో పెట్టించిండట. ఇవన్నీ కూడా దొరకబట్టి నేను కూడా పట్టుకొచ్చిన మీకు చూపిద్దామని పట్టుకొచ్చిన. ఇక మీరే చూడుర్రి, ఇక వీళ్ళు పార్టీలు మారిరా లేదా వీళ్ళు శుద్ధపూసలా అడిగిన ముత్యమా వీళ్ళంతా, ఇక మీకే అర్థమవుతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భాగోతం. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.